తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన గురువర్యులు, సుమన్ టీవీ ఆస్థాన ధార్మికులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, రాజాది నవనాయకులు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయినప్పుడు మంత్రిత్వ శాఖ అదే చాలా బలం, ఒక్కొక్క శాఖను వాళ్ళకి ఇస్తారు. చాలా వాళ్ళు పగడ్బందీగా ఆ శాఖల్ని వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరానికి కూడా ఉంటాయని విన్నాను. వాటిని నవనాయకులు అని అంటూ ఉంటారు కదా, వాటి గురించి వివరించండి. ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ఎలా ఉన్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజాది నవనాయకులు, దాంతోపాటు ఉపనాయకులని కూడా ఉంటారు. ఉపనాయకులు కూడా. ఈ మొత్తం పోర్ట్ఫోలియోస్ 30 పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సో ఈ 30 పోర్ట్ఫోలియోస్కే నవగ్రహాలే అధినాయకులు అయి ఉంటారు. అందులోపల ద మెయిన్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ వచ్చేసి 9 ఉంటాయి. దాంట్లో రాజు, ఈ సంవత్సరం రాజు ఎవరయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్. రాజును బట్టే మొత్తము అందరూ, అందుకోసం అంటే రాజు ఎట్లా ఉంటే మిగతా వాళ్ళందరూ అలాగ ఉంటారు. రాజు బాగా లేడు అనుకోండి, ఇక మొత్తం అంతా కొలాప్స్ అయిపోయినట్టు. సో ఈ సంవత్సరం రాజు ఏమవుతుందంటే, ఈ సంవత్సరం ఉగాది మంగళవారం మనకి ప్రారంభమైంది. సో ఏ వారం అయితే ఉగాది ప్రారంభమవుతుందో ఆ వారాధిపతే ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. అంటే సో మంగళవారం కాబట్టి మంగళుడు, కుజగ్రహమే ఈ సంవత్సరానికి రాజు. కుజుడు అంటే అర్థం ఏమిటి అని అంటే క్రోధము, కోపము, యుద్ధము, రక్తము, హింస, తర్వాత తగాదాలు పెట్టుకోవడాలు, ఇవన్నీ కూడా కుజుడే. ఇప్పుడు ఎవరికైనా వివాహం కాలేదనంటే ఏమడుగుతారు? మీకు కుజదోషం ఉందా అని అడుగుతారు కదా. ఈ సంవత్సరం అందరికీ కుజదోషం ఉన్నట్టే. మొత్తం భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కుజదోషమే. కాకపోతే మన అదృష్టం ఒకటి ఏంటంటే, మన భూమికి అధిష్టాన దేవత కుజుడే. అంటే మన భూమి నుంచి పుట్టిందే కుజుడు. అంటే భూమి నుంచి ఒక భాగం విడిపోయింది కుజగ్రహం అని కూడా అంటారు. అందుకే కుభ్యాం జాయతే ఇతి కుజః అంటే భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు కుజుడు. అంటే భూమి నుంచి విడిపోయి పుట్టాడు కాబట్టి కుజుడు. కాబట్టి కొంచెం అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ భూమండలములో ఎవరెవరిని చక్కదిద్దాలి, ఎవరెవరి వీపులు చర్చాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని తీసుకెళ్లి విసిరేయాలి, ఇవన్నీ పనులు ఈ సంవత్సరం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఠాగూర్ సినిమా చూసినట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ఊహించనివన్నీ జరుగుతాయి. దుర్మార్గులైనటువంటి వాళ్ళకు శిక్షలు పడతాయి. ప్రజల్లో రాజకీయ నాయకులు చాలా కోపంగా బిహేవ్ చేస్తారు. ఒక చిన్న తప్పు జరిగినా ఇన్స్టెంట్ జడ్జిమెంట్కే వెళ్ళిపోతారు, కోర్టు వరకు వెళ్లకుండా. సో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం ఎలా ఉంటుందో ఈ సంవత్సరము ప్రభుత్వాలు కూడా అలాగే పనిచేస్తాయి. ప్రభుత్వాలన్నీ కూడా. ఎక్కడైనా ఏదన్నా అల్లర్లు జరిగాయి, ఆ అల్లర్లకు సంబంధించి ఎంక్వైరీలు పెద్దగా ఉండవు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు, ఎవరెవరు చేస్తారు, తీసుకెళ్లిపోయి బుల్డోజర్లతోటి కూల్చేస్తారు. ఇంకా పెద్దగా ఏమి ఉండదు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు పాడు చేశారు అని అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫోటో చూస్తుంది, దాంతో వాళ్ళ ఆధార్ కార్డుకి ఏమేమి ఆస్తులు అటాచ్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం అటాచ్ చేసేసుకుంటుంది అప్పుడప్పుడే. సో ఇన్స్టెంట్ సొల్యూషన్స్ వస్తాయి, ఇన్స్టెంట్ జడ్జిమెంట్స్ వస్తాయి. క్రైమ్ రేట్ తగ్గడానికి చాలా వరకు ఉపయుక్తమైనటువంటి చట్టాలు వస్తాయి భారతదేశంలో. ఇది కుజుడు రాజయ్యాడు కాబట్టి ఈ దేశంలో రాజు చాలా తీవ్రంగా, ఉగ్రంగా, కోపంగా పనిచేస్తాడు. అంటే చెడుని ఎవరు కూడా సహించరు. ఇలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడతాయి. దీనికి శ్లోకం ఏం చెప్తారంటే, క్రోధబ్దే త్వకిలాలోకాః క్రోధలోభ పరాయణాః ఇతి దోషణ నియతం మధ్య సస్యార్ఘ వృష్టయః అని శాస్త్రం చెప్పారు. అంటే క్రోధబ్దే త్వకిలాలోకాః అంటే క్రోధబ్దే అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో, అబ్ధము అంటే సంవత్సరం, క్రోధినామ సంవత్సరంలో అఖిలాలోకాః అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా క్రోధ లోభ పరాయణాః. క్రోధ అంటే ఏంటి? కోపము. లోభము అంటే ఏంటి? అత్యాశ. నేను ఇందాక మీకు చెప్పాను, ప్రజలు అత్యాశ పరులు అవుతారు, బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొట్టుకుంటారు. అలాగే ఏదో యూఆర్ఎల్ లింకులు వస్తాయి,
డబ్బులు వస్తాయి, ఓటీపీలు చెప్తారు. అలా మొత్తం సైబర్ మోసగాళ్ళు ఎక్కువైపోతారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ ఆన్లైన్ అకౌంట్లో చాలా తక్కువ డబ్బులు ఉంచుకోండి. ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఏటీఎం కార్డు ఉండదో, ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండదు, అంటే ఆఫ్లైన్ అకౌంట్ అంటారు, అంటే మీరు స్వయంగా వెళ్ళి చెక్ బుక్ సంతకం చేసి తీసుకోవడమే ఉండాలి తప్ప ఇంకేది ఉండకూడదు. అలాంటి బ్యాంక్ అకౌంట్లలో ఎక్కువ డబ్బులు పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా రొటేషన్ చేసుకోవడం ఇంకొక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయండి. అందులోపల 10,000, 5,000 తక్కువ, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఎందుకోసం అంటే ఈ సంవత్సరంలో సైబర్ ఫ్రాడ్లు ఎక్కువ అవుతాయి. మీరు కూడా లోభపరులు అవుతారు. వాళ్ళు ఎవరెవరో కూడా ఆ రాశుల వారు కూడా చెప్తాను, తర్వాత వినండి. సో ఇది రాజు యొక్క ఫలితం. ఇప్పుడు కుజుడు రాజు అని చెప్పాను కదా, ఆయనకు సంబంధించిన ఒక శ్లోకం చెప్తారు. అగ్ని తస్కర రోగాస్యు, అగ్ని తస్కర రోగాస్యు. అగ్ని అంటే అగ్ని బాధలు ఉంటాయి, అంటే అడవులు కాలిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైతే సంవత్సరాదిలో సూర్యగ్రహణం కనిపిస్తుందో ఆ దేశాలు. ఈ సంవత్సరం మొదలు సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? అమెరికా, మెక్సికో, కెనడా అలాంటి ప్రాంతంలో మనకి సూర్యగ్రహణాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం కెనడాలో కానీ, అమెరికాలో కానీ, మెక్సికోలో కానీ విపరీతమైన గొడవలు అవుతాయి, అగ్ని భయాలు పెరుగుతాయి, బాంబు విస్ఫోటనాలు ఉంటాయి, అడవులు మొత్తం కూడా కాలిపోతాయి. ఇలాంటివి జరుగుతాయి, చూడండి. అలాగే మన భారతదేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో జరుగుతాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కానివ్వండి, తిరుమల అడవులు కానివ్వండి, వింధ్య పర్వతంలో కానివ్వండి, అక్కడ కూడా అగ్నిదాహము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కెమికల్ కంపెనీస్లో వీటిలో చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ కూడా అగ్ని విస్ఫోటనాలు అవుతాయి. నేను ఇది చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరైతే గనక మా సుమన్ టీవీ ఇది చూస్తున్నారో, కార్మికులు ఎవరైతే గనక రిస్కీ వ్యాపారం చేస్తారు, అంటే ఈ యొక్క వేడి పదార్థాల దగ్గర కానీ రిస్కీ వ్యాపారం, అంటే ఒక చిన్న ఏమరపాటుతో ప్రాణాలు పోతాయి. అలాంటి ఉద్యోగాలు చేసే కార్మికులు, ముఖ్యంగా అగ్ని, కరెంటు, అదేవిధంగా బొగ్గు, సింగరేణి కార్మికులు, తర్వాత ఈ థర్మల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, కరెంటుతో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరందరూ కూడా అవసరం ఉన్నా లేకపోయినా మీరందరూ కూడా బ్యాంకులో చిన్నగా 100 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ వస్తుంది. 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చింది. ఏవో కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని అందులో ప్రధానమంత్రి గారిది ఏదో ఉంటుంది, సంవత్సరానికి 12 రూపాయలు 16 రూపాయలు ఉంటుంది. అదేదో కటింగ్ చేయమని చెప్పి మేనేజర్ని అడగండి. ఇన్సూరెన్స్లు అయితే చేసి పెట్టుకోండి కార్మికులు తప్పకుండా. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం అగ్ని భయం అయితే ఉంది. తర్వాత తస్కర భయము, అంటే దొంగల భయము. నేను ఇందాక చెప్పాను కదా, సైబర్ మోసగాళ్ళు ఎక్కువ అవుతారు, దొంగలు ఎక్కువైపోతారు. ఆడాళ్ళు, అమ్మలు, మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే కోల్కత్తాకి వెళ్ళి చూడండి, కోల్కత్తా వీడియోలు ఏమైనా చూడండి. కోల్కత్తాలో, అది వెస్ట్ బెంగాల్ ఉంటుంది, అక్కడ ఎవరు మెడలో బంగారాలు వేసుకోరు, ఉంగరాలు కూడా వేసుకోరు. నేను ప్రత్యక్షంగా వెళ్ళి 5 రోజులు ఉన్నప్పుడు చూసాను. కేవలం మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఒంటి మీద బంగారాలు వేసుకుంటారు. ఎందుకోసం అంటే అక్కడ బంగారం కోసం మనుషుల్ని చంపేస్తారు కూడా, లాక్కెళ్ళిపోతారు, ఏదైనా గొడవ చేస్తారంటే చంపేస్తారు. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి. ఎందుకోసం అంటే బంగారం ధర అంత ఇంత కాదు, ఈ సంవత్సరం బంగారం ధర పెరిగిపోతుంది కాబట్టి మెడలో అవసరమైతే రోల్డ్ గేళ్ళు వేసుకొని తిరగండి. గోల్డ్ ఏదైనా ఉంటే గనక ఈ సంవత్సరానికి మాత్రం లాకర్లో పెట్టండి, ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. చైన్ స్నాచర్లు పెరుగుతారు. ఎందుకోసం అంటే ఒక్క క్షణంలో భయపెడితే వాడికి 10 లక్షల రూపాయలు వస్తాయి ఈజీగా. ఒక 10 తులాల బంగారం అనుకోండి 7 లక్షలు, 20 తులాల బంగారం అయితే పక్కా ఉంటుంది. మనోళ్ళకైతే గోల్డ్ ఇది పెద్ద గొలుసులు, చైన్లు ఉంటాయి. మన ఆంధ్రాకు పోయినా ఎటువైనా చంద్రహారాలు, ఆహారాలు అవి వేసుకొని తిరగండి, ఏం పర్లేదు. మీరు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కారు దిగిన తర్వాత, ఫంక్షన్ హాల్ ఎంటర్ అయిన తర్వాత వేసుకోండి, మళ్ళీ జాగ్రత్త పెట్టేసుకొని ఇంటికి వచ్చేయండి. ఈ సంవత్సరం దొంగల భయం విపరీతంగా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ రక్షక పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త పడండి. ఈసారి ట్రైన్లో దొంగలు ఎక్కువ అవుతారు. తర్వాత వాహనాల మీద కోడిగుడ్లు వేసి దొంగతనాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాహనాలని టైర్ బ్రాస్ట్ చేసి దొంగతనాలు చేసే రకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి క్రైమ్ న్యూస్లో, సుమన్ టీవీ న్యూస్లో కూడా వస్తాయి, మీరు చూడండి. నేను చెప్పేది వాక్కు సత్యం అవుతుంది కాబట్టి ఏదైనా డిజిటల్ మనీ రూపంలో పెట్టుకోండి, క్యారీ చేయకండి. బంగారం వేసుకోవద్దు, ఈ సంవత్సరం వద్దు అని చెప్తున్నా. నెక్స్ట్, నృప విగ్రహతాభృషం. రాజులు పరస్పర విరోధముతోటి కొట్లాడుకుంటారు, వాగ్వివాదాలు చేసుకుంటారు, అసెంబ్లీలో ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటారు. ఇది మనం చూస్తానే ఉంటాము. ఆంధ్రప్రదేశ్లో అయితే విపరీతంగా ఉంటుంది తిట్టుకోవడాలు.
హతసస్యో బహువ్యాళో భౌమే వృష్టి వినాశనం. హతసస్యో బహువ్యాళో, హతసస్యో అంటే సస్యములు నాశమవుతాయి, అకాల వర్షములు పడతాయి. ఇప్పుడు గర్భపాత లక్షణం అని ఉంటుంది. ముఖ్యంగా చైత్రమాసం అంటే ఈ సంవత్సరం మొదలై చైత్రమాసంలోనే ఏం జరుగుతుంది అని అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మొదలు మే 14వ తారీఖు వరకు అకాల వర్షాలు పడతాయి, మామిడి పిందెలు రాలిపోతాయి, తర్వాత టమాటా పంట కానీ కూరగాయల పంటలు కానీ నాశనం అవుతాయి. దీని ప్రభావం వల్ల మే 14 నుంచి జూలై 24 వరకు కూరగాయలు కొందామంటే భయపడతారు జనాలు. మన తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఒకటి ఉంటుంది అనమాట, బడ్జెట్ కూర ఒకటి ఉంటుంది. అదేంటి అని అంటే ఆవకాయ. మనం ఆవకాయ వేసుకొని తినడం అలవాటు చేసుకుంటాం. ఇంకా అంటే మధ్య తరగతి కుటుంబాలు, బిలో లో క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కూరగాయలు కొనుక్కోలేకపోతారు. కాబట్టి నేనేం చెప్తానంటే మన సుమన్ టీవీలోనే సుమన్ టీవీ హెల్త్ కొన్ని ఉంటాయి, అందులోపల టెర్రస్ మీద కూరగాయలు ఎట్లా పండించాలో అన్ని నేర్పిస్తున్నారు, వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూరగాయలు పండించేసుకోండి. టొమాటా కొనాలి అని అంటే 80 రూపాయల కిలో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మే జూన్ జూలై ఈ 2 నెలలు టమాటా మనం ముట్లేము, కొనుక్కోలేము. కొత్తిమీర కూడా కొనుక్కోలేము. పాలకూర కూడా 30 రూపాయలు, దాదాపుగా 120 రూపాయల కేజీ అవుతుంది పాలకూర. కొత్తిమీర 200 రూపాయల కిలో అవుతుంది. అల్లం రేటు పెరుగుతుంది. నిమ్మకాయ ఒకటి 5 రూపాయలు అవుతుంది. సో ఇలా చాలా ధరలు పెరిగిపోతాయి, జాగ్రత్త. అందుకే సస్యనాశనం అంటే ఏంటి, సస్యములు నాశనం అవుతాయి. నాశనమైన ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, రేటు పెరిగిపోతుంది. ఎందుకోసం అంటే మనకు మార్కెట్లో ప్రోడక్ట్ తక్కువ అయితే దాని యొక్క డిమాండ్ ఎక్కువ అయిపోతుంది. సో డిమాండ్ తక్కువ, ప్రోడక్ట్ తగ్గిపోతే దాని రేట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది జరుగుతుంది. ఇంకోటి ఏం చెప్పారు, వృష్టి వినాశనం అంటే వర్షము వల్ల నాశనాలు ఎక్కువ జరుగుతాయి. వర్షం కూడా తక్కువగా పడుతుంది. అది ఎక్కడెక్కడ పడుతుంది అనేది నేను మళ్ళీ చెప్తాను. స్టే ట్యూన్, కంటిన్యూ ఉంటుంది. నెక్స్ట్, ఈ సంవత్సరము మంత్రి ఎవరు అవుతున్నారు? మంత్రి ఎవరు అంటే శనిగ్రహం, శని మంత్రి. ఇప్పుడు రాజు ఒకవేళ ఎక్స్క్యూజ్ చేయొచ్చేమో, రాజు గారికి అన్నీ తెలియదు, కానీ మంత్రి గారు ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మనకి భారతదేశ రాష్ట్రపతి గారు ఏంటంటే రాష్ట్రం అక్కడే ఉంటారు, ఏదైనా ఉంటే జీవోలు వస్తాయని సంతకం చేయడం వరకే వాళ్ళ పని ఉంటుంది. ఎంక్వైరీ చేసి సంతకం చేస్తారు, గవర్నర్ నుంచి చూసుకుంటారు వాళ్ళు. కానీ మొత్తం అంతా చూసేది ప్రధానమంత్రి గారు కదా. కాబట్టి రాజుగారి తర్వాత అత్యంత శక్తి సంపన్నుడు శని. సో శని అంటే ఎవరు చెప్పండి? శని అంటే మనకేం తెలుస్తుంది అంటే ఈయన యమధర్మరాజు యొక్క అన్నగారు. కాబట్టి ఏంది, యమధర్మరాజు యొక్క అన్నగారు సాక్షాత్తు గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడి యొక్క పుత్రుడు. శనిని ఏమంటారు అంటే సమవర్తి అంటారు. అదేవిధంగా ఏం చేస్తారు, కర్మ విపాక కారకుడు అంటారు. శని కర్మ విపాక కారకుడు అయ్యాడు కాబట్టి అతని మంత్రి అయ్యాడు. కాబట్టి ఏం జరుగుతుంది, మంత్రి శని అయ్యాడు. ఈయన సమవర్తిత్వం అంటే అందరినీ సమానంగా చూస్తాడనమాట. ఎవరు పెద్ద గొప్ప పేద ఇదేముండదు. లైక్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎలాగైతే గనక ఒక స్త్రీమూర్తి వచ్చి దండం పెడితే అమ్మ నమస్తే చేయకు అని అంటాడు. ఓ పెద్ద ఆవిడ వచ్చి దండం పెట్టినా ఆయన నమస్తే చేయొద్దు అంటాడు. అందరినీ సమానంగా చూస్తాడు. మళ్ళీ ఎవరెవరిని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాడు. కాబట్టి ఈ శని కూడా అదే పని చేస్తాడు. మధ్య వృష్టి అంటే వర్షాలు ఎక్కువ పడవు. మధ్య వృష్టి అంటే సాధారణంగా వర్షాలు పడతాయి. తర్వాత మంద సస్యం అంటే సస్యములు కూడా పెద్దగా పెరగవు. మనకి ఒక ఎకరానికి 40 బస్తాలు అనుకున్న చోట 30 బస్తాలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సర్వే పాపరతా నరాహ, నరులందరూ కూడా పాప నిరతులైపోతారు. అంటే తప్పు చేయడం పెద్ద ఏం కాదు అని చెల్తా అందరు చేస్తున్నారు, మనం కూడా చేసేద్దాం అంటే అందరూ ఆల్కహాల్ అడిక్ట్ అయిపోవడము అదేం పెద్ద తప్పు కాదు. అదేవిధంగా ఎక్కువగా స్త్రీల వల్ల పురుషులు ఏడుస్తారు. అంటే హనీ ట్రాపింగ్లో పడి ఏడుస్తారు. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, కేసులు పెడుతున్నారంటారు. వీడియో కాల్స్ చెయ్యకండి. ముఖ్యంగా పురుషులు హనీ ట్రాప్లో పడకండి, జాగ్రత్త. ఇది ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టము. ఆ ఆకు ఎవరో కాదు, యంగ్ అబ్బాయిలు. మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ ఆస్తులు కూడా రాయించేసుకుంటారు, జాగ్రత్త. ప్రజాపీడ భవేన్నిత్యం, ప్రజలందరూ కూడా పీడా భవేన్నిత్యం అంటే పీడని అనుభవిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను, మీరు పీడ అనుభవించే అవకాశం మీ దగ్గర ఉంది. పీడని విముక్తి చేసుకునే అవకాశం కూడా మీ దగ్గర ఉంది.
ఆ పీడ పొందుతారా, పీడ విముక్తులు అవుతారా అనేది వాళ్ళ చేతుల్లో మేము 13వ తారీఖు మీ చేతిలో ఉంది, అది మీ ఇష్టం. ప్రజాపీడ భవే నిత్యం. మనకైతే జ్యోతిష్యం ఏం చెప్తుంది, ప్రజలు పీడని అనుభవిస్తారు అని చెప్తుంది. సో అది అనుభవిస్తారా అనుభవించారా అనేది మీరు చూసుకోండి. సూర్యపుత్రేతు మంత్రిని, సూర్యపుత్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ప్రజలు అత్యాశకు వెళ్ళకండి, బంగారం వేసుకొని తిరక్కండి, దొంగలు ఎక్కువ అవుతారు. అదేవిధంగా రైతులు పంటలు వేసేటప్పుడు ఆరుతడి పంటలే వేసుకోండి, వర్షాధార పంటలు ఈ సంవత్సరం రావు. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకోసమంటే చాలా మంది కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఇటు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, మన వైపు ఇది తూర్పుగోదావరి జిల్లా కోస్తా జిల్లాలో కానీ మనకు వర్షపు నీళ్ళు వస్తాయి, ఈ సంవత్సరం వర్షపు నీళ్ళతోటి పంటలు వస్తాయి అని చెప్పి ఆ నమ్మకంతో పంటలు వేస్తారు. కానీ ఆ పంటల వల్ల పెద్దగా లాభాలు రావు. ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి, ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి, ఆరు తడి పంటలు వేయండి. నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇవి అరికలు, ఇవి వాటికి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. సిరిధాన్యాలు పండించడానికి ఎక్కువగా మక్కువ చూపించండి. ప్రజలు కూడా సిరిధాన్యాలు తినడానికి ఎక్కువగా మక్కువ చూపించండి, అది బాగుంటుంది. వాటికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా రేటు కూడా బాగా వస్తుంది. బియ్యము ధర ఈ సంవత్సరము కేవలము కిలోకి 5 రూపాయలు మాత్రం పెరుగుతుంది. కానీ వరి ధర మాత్రం, అంటే వడ్ల ధర మాత్రం పెరగదు. వరికి ఎంత ఉందో అంత ఉంటుంది, ఇంకా తక్కువ అవుతుంది. మొన్నటిదాకా 5,200 టన్ను వచ్చింది, ఇప్పుడు అంతకుమించి కూడా తగ్గుతుంది. సో కాబట్టి మందసస్యాహ అది జరగదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేనాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క ఫలితం. శుక్రుడు సేనాధిపతి అంటే సైన్యానికి నాయకుడయ్యాడు శుక్రుడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే సైనికులు ఎక్కువగా వీడియోలు తీయడము, పోలీసులు కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను రక్షక భటులు వీళ్ళందరూ ఫేమస్ అవ్వాలని చూసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. కొంతమంది రక్షక దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు సైనికులు కూడా అభాసు పాలవుతారు, ఇలాంటివి చేసి ఉద్యోగాలు కోల్పోతారు. జాగ్రత్త. అంటే మన భారతదేశానికి సంబంధించిన రహస్యాలు ఎక్కడ బయటపడకూడదు. సో మీరు డ్యూటీ డ్రెస్ వేసుకొని ఏం చేయకండి. ఎందుకోసం అంటే సైన్యాధిపతికి శుక్రుడు వచ్చాయనుకోండి, శుక్రుడు ఎంటర్టైన్మెంట్. శుక్రుడు అంటే మేకప్లు, ఆర్టిస్టులు, ఎంటర్టైన్మెంట్లు, ఆనందము, భోగ విలాసాలు, ఇవన్నీ శుక్రుడు. శుక్రుడు సైన్యాధిపతి అయ్యాడు అనుకోండి, యుద్ధం అయితే జరగదు. ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ చెప్తున్నారు, సువృష్టిరత్యంత సమృద్ధ సస్యం సుభిక్షమర్గ్యో బహుళోధరిత్యాం నరాస్త్రియ కామరత ప్రవృత్తా సైన్యాధిపత్యే కలు భార్గవస్య. సైన్యాధిపతి అయినప్పుడు ఏం జరుగుతుందట, సువృష్టి అత్యంత సమృద్ధ సస్యం అన్నారు. సువృష్టి ఎప్పుడు, శుక్రగ్రహానికి సంబంధించిన మాసాన్ని శ్రావణ మాసం అంటారు. ఈ శ్రావణ మాసంలో మాత్రం మంచి వర్షాలు పడతాయి. ఈ ఒక్క నెలనే శ్రావణ మాసము భాద్రపద మాసంలో మాత్రమే ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయి. మళ్ళీ ఎప్పుడు కూడా అంటే కొంచెం దసరాను ఆ టైంలో వర్షాలు పడతాయి, కానీ ఈసారి లేవు. ఈసారి వర్షాలు ఇప్పుడే పడతాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు గవర్నమెంట్ని తిట్టకండి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరవాసులకు, సిటీలో ఉండేటువంటి వాళ్లకు అందరికీ చెప్తున్నాను, ఈ సంవత్సరం వర్షాలు పడవు. కాబట్టి ఈ 1 year బిగినింగ్లోనే మీరు ఏం చేయండి, మీ ఇంటి మీద పడ్డే వర్షపు నీళ్ళన్నీ కూడా మీ ఇంట్లో స్టోర్ అయ్యేటట్టు చూసుకోండి. ప్రతి ఇంట్లో 20,000 లీటర్ల నీళ్లు కాపాడుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. ప్రతి అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు మినిమం 1,00,000 నుంచి 5,00,000 లీటర్ల నీళ్లు కాపాడుకునే ప్రయత్నం మీరు ఇప్పుడే చేసుకోండి. ఎందుకోసం అంటే ఇది బిగినింగ్, క్రోధినామ సంవత్సరం బిగినింగ్. రాబోయే 7 సంవత్సరాల్లోనూ వాటర్ క్రైసిస్ అనేటివి ఏర్పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో ఏర్పడింది. బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా తరలి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇది ఒక విధంగా మంచి న్యూసే. ఎవరికి మంచి న్యూస్ అంటే వరంగల్, మహబూబ్ నగరు, నిజామాబాదు, తర్వాత విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం అంటే మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా సబర్బన్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి మంచిది. నీళ్ళు అక్కడ దొరుకుతాయి కాబట్టి జనాలందరూ అక్కడికి వచ్చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి వచ్చేస్తాయి. ఎక్కడ నీళ్లు ఉంటే జనాలు అక్కడ ఉండాలి కాబట్టి అక్కడికి వచ్చేస్తారు. కాబట్టి అర్బన్ సిటీలు అన్నీ కూడా పెరుగుతాయి. కానీ మెయిన్గా ఏవైతే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో అక్కడ జనాలు కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు, నీటి కష్టాలు ఉంటాయి. ఇది ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మీకు సుమన్ టీవీలో కూడా చెప్పారు వాటర్ని ఎలా కాపాడుకోవాలి ఏం కథ అని. సుమన్ టీవీలో ఏదో వీడియో ఉన్నట్టుంది, అది కూడా చూడండి. ఇక్కడే గచ్చిబౌల్లో ఒక ఇంటిది వీడియో చేసినట్టున్నారు, మీరు ఎవరో చేసినట్టున్నారు.
సో వాళ్ళు సేవ్ చేసి వర్షపు నీటి మొత్తం సేవ్ చేసుకుంటున్నారు. ఇంటి కింద. ఇప్పటి నుంచి ఎవరు ఇల్లు కట్టుకున్నా కింద సెల్లార్లో వర్షపు నీళ్లు మొత్తం సేవ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అది మాత్రం పక్కా, దాన్ని మర్చిపోవద్దు. ఇది ఇంకోటి ఏం చెప్తున్నారు, నరా స్త్రియా కామరతాహ. నరాహ అంటే మగవాళ్ళు, స్త్రియ అంటే ఆడవాళ్ళు, కామరతాహ అంటే కోరికలతోటి గిలగిలలాడి కొట్టుకుంటా ఉంటారనమాట. సో వాళ్ళని వీళ్ళు పరిచయం, వీళ్ళని వాళ్ళని పరిచయం, మల్టిపుల్ రిలేషన్షిప్లో ఉండడము, హనీ ట్రాప్లో గురవ్వడము, డబ్బులు పోగొట్టుకోవడము, ఏడవడాలు, తర్వాత బ్లాక్మెయిల్ చేయడాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి. నరా స్త్రియా కామరతాహ ప్రవృత్తాహ అని చెప్పారు. సో ఇది ఈ సంవత్సరం లక్షణం ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎక్కడో మీ అమ్మ నాన్న మిమ్మల్ని మీరు అద్భుతంగా మీరు జీవితాలు గడుపుతారు, మీరు కెరియర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారని వాళ్ళ జీవితాల్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తే మీరు ఇక్కడ హాస్టల్లో ఉండి టిక్ టాక్లు, ఇన్స్టా రీల్స్, ఆ వైరల్ ఈ వైరల్ అని చేసుకుంటూ జీవితాలు పాడు చేసుకోకండి. సీరియస్గా చదువుకోండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. కాకపోతే ప్రకృతి అయితే ఇప్పుడు అట్లాగే ఉంది, జాగ్రత్త. నెక్స్ట్ సస్యాధిపతే కుజస్య ఫలం. కుజుడు సస్యాధిపతి అయ్యాడు. దీని యొక్క ఇదేంటి, సృష్టి సర్పదేశేషు సమృద్ధాశ్చ కణాదయ సమృద్ధాశ్చణకాదయ రక్తభూమి సుఫలితా పూర్వసస్యాధిపే కుజే. అంటే సువృష్టి సర్వదేశేషు. సువృష్టి సర్వదేశేషు అంటే వర్షం బాగా పడుతుంది. ఎక్కడైతే ఎర్ర నీళ్ళలు ఉన్నాయో, ఎక్కడైతే పర్వత ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే శివుణ్ణి అత్యంత ప్రీతిగా పూజిస్తారో, ఎర్ర నీళ్ళలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మంచి వర్షాలు పడతాయి. అది కాకుండా ఈ సంవత్సరము ఏవేవి అంటే ద్విదళ ధాన్యాలు బాగా పండుతాయి. అంటే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఇవి బాగా పండుతాయి. అయినా సరే దుర్మార్గులు ఎక్కువ ఉంటారు కదా, శని మంత్రి అయ్యాడు కదా, కాబట్టి వాళ్ళందరూ దాచుకొని రేటు మాత్రం పెంచుతారు. సో ఈ సంవత్సరము కందిపప్పు ధర 3% పెరుగుతుంది. అన్ని పప్పు దినుసుల ధరలు 3% పెరుగుతాయి. ఇది జాగ్రత్త. ముఖ్యంగా చెనకాదేహ శనగపప్పు ధర బాగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే పబ్లిక్కి బయటకు వెళ్ళి తినడం ఇష్టం ఉంటుంది కాబట్టి ఎక్కువగా శనగపిండికి సంబంధించి తింటారు. కాబట్టి ఈ మురుకులు, శనగలు, బజ్జీలు, తర్వాత ఇంకేమేమో ఉంటాయి కదా, స్నాక్స్ అవి ఉంటాయి కదా, ఇవన్నీ శనగపప్పువే. సో ఇన్స్టెంట్ ఫుడ్ అంతా కూడా శనగపప్పే. కాబట్టి ఇన్స్టెంట్ ఫుడ్ ఒక గోపాల్ కంపెనీ అని చెప్పి ఐపీఓకి వచ్చింది ఫస్ట్ టైం. సో స్టాక్ మార్కెట్లో లీడ్ అయ్యింది. కాబట్టి శనగపప్పుకి ఎంత డిమాండ్ ఉందో పబ్లిక్ అర్థం అవ్వడం వలన, అందరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రన్ చేయడం వలన శనగపప్పుకు డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం శనగపప్పు ధర 10% పెరుగుతుంది. ధర ఇప్పుడు ఎంత ఉందో అంతకు 10% ధర అయితే పప్పుల ధరలు పెరుగుతాయి. ఇక ధాన్యాధిపతే రవస్య ఫలం. రవి ధాన్యాధిపతి అయ్యాడు కాబట్టి చెప్పాను కదా, అరికలు, సిరిధాన్యాలు బాగా పండుతాయని చెప్పాను కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. మధ్యవృష్టి ఫలం స్వల్పం అనర్గం చ మహతో భయం రక్తసస్యాది జాయంతే సూర్యే ధాన్యాధిపే సతి. సూర్యుడు ధాన్యాధిపతి అయితే రక్తసస్యాది జాయంతే అంటే ఎర్రటి ఏవైతే పదార్థాలు ఉంటాయి, ముఖ్యంగా పుష్పాలు, ఫలాలు మంచిగానే వికసిస్తాయి, కానీ ధాన్యాలు మాత్రం సరిగ్గా రావు. ఈ సంవత్సరం గోధుమల ధర ఇంకా పెరుగుతుంది. గోధుమల ధర కూడా 3% నుంచి 7% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, గర్భపాత లక్షణం అని జరుగుతుంది. ఇది బాగా అద్భుతంగా గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇది చెప్పేది పర్జన్య గర్భ లక్షణం అంటారు, పర్జన్య గర్భపాత లక్షణం అంటారు. అంటే మేఘము పూర్తిగా ఏర్పడక ముందు, ఒక మేఘం ఏర్పడడానికి 195 దినశతి అంటే 195 రోజులు పడుతుంది. ఇది మధ్యలోనే పగిలిపోతుంది. అప్పుడు ఎర్రటి రక్తధారలు పడతాయి. అంటే వర్షం మనకి ఎప్పుడు కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, నీళ్ళంటే క్రిస్టల్గా ఉంటాయి. కానీ ఒక్కొక్క ప్రదేశంలో ఎలా అంటే ఎర్రటి రక్తంలాగా వర్షం పడుతుంది. ఇది ఎక్కడ అంటే చైనా ప్రాంతంలో పడుతుంది. చైనాలో కొన్ని కృత్రిమ వర్షాలు కురిపిస్తారు. దానివల్ల చైనాలోను, అదేవిధంగా మెక్సికో లాంటి ప్రాంతంలోను, అమెజాన్ అడవుల్లోనూ ఇవి పడతాయి. అర్ఘాధిపతే శుక్రస్య ఫలం. శుక్రుడు అర్ఘాధిపతి అడిగా. శాలీ క్షుజల సస్యార్ఘ వృద్ధిర్భూపా స్వధర్మగా సంపూర్ణ జలదా వృష్టి శుక్రే చార్ఘాధిపతే సతి. అర్ఘాధిపతి శుక్రుడయ్యాడు. అర్ఘములు అంటే ఏంటంటే సమస్తమైనటువంటి ధాతువులు, బంగారము, వెండి, రాగి, ఇంకా ఇవన్నీ మనకి పీరియాడిక్ టేబుల్ అంటారు కదా, అందులోపల ఉండే అన్నీ కూడా ఈ సంవత్సరం తర్వాత 12%
రేట్లు పెరుగుతాయి. అన్నిటికీ 12% రేట్లు పెరుగుతాయి. ఇప్పుడంతా మెటల్స్ అన్ని కూడా రేట్లు పెరుగుతాయి. అప్ టు 5% 12% వరకు రేట్లు పెరుగుతుంది. బంగారము 12% ఇంక్రీజ్ అవుతుంది, వెండి 8% ఇంక్రీజ్ అవుతుంది, రాగి 5% ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే ప్రజలందరూ కూడా ఇవి బంగారు ఆభరణాలు కొనడం తగ్గించి ఈ 1 గ్రామ్ గోల్డ్ అన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఎవరైనా ఇంట్లో ఉండి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారా? ఇంట్లో వాట్సాప్ స్టేటస్ లోను ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారుగా. మా సుమన్ టీవీ కూడా ఎంకరేజ్ చేస్తుంది, మీ ఇంటికి వచ్చి మీరు ఏం అమ్ముతారో చెప్తుంది. కాబట్టి అలాంటి వ్యాపారస్తులకు, చీరలు అమ్మే వాళ్ళకి, 1 గ్రామ్ గోల్డ్ అమ్మే వాళ్ళకి, తర్వాత చీరలు నేయించే వాళ్ళకి, వీళ్ళకి అఖండ లాభం వస్తుంది. ఈ సంవత్సరం అర్ఘాధిపతి బాగున్నాడు కాబట్టి బాగుంటుంది, లాభం వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి ఆడవాళ్ళకి, ఇంట్లో కూర్చొని సంపాదించే ఆడవాళ్ళకి మాత్రం శుక్రుడు అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు. నెక్స్ట్ మేఘాధిపతి శుక్రుడు ఫలం. శుక్రుడు మేఘాధిపతి అయ్యాడు కాబట్టి అతివృష్టి సుభిక్షంచ సస్యవృష్టి నిరామయ క్షీరప్రద సదాగావ శుక్రే మేఘాధిపే సతి. నేను ఇందాక చెప్పాను, శుక్రుడు అధిష్టాన దేవతగా ఉండేటువంటి మాసము శ్రావణ మాసము, తర్వాత భాద్రపద మాసములో గురుగ్రహం కాబట్టి శ్రావణ భాద్రపద మాసాలు మాత్రం మంచి వర్షాలు పడతాయి. ఆ నీటిని కాపాడుకోండి. తర్వాత ఈ సంవత్సరం ఎవరైతే గనక ఫ్లవర్ డెకరేషన్ వ్యాపారం చేస్తారో, పువ్వులు ఎవరైతే పెంచుతారో, అశ్వగంధాది ఆయుర్వేద పంటలు ఎవరైతే పండిస్తారో వాళ్ళకి మంచి లాభం వస్తుంది. ఆయుర్వేద పంటల మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. రసాధిపతే గురోహ ఫలం. గురువు రసాధిపతి అయ్యాడు. రసములు సువృష్టి సర్వసస్యానం ఫలితా వృక్షజాతయ సదారోగ్యం సుభిక్షంచ జీవేది రసాధిపే. సో రసాధిపుడు మంచిగా ఉన్నాడు కాబట్టి కెమికల్ స్టాక్స్ బాగా కలిసి వస్తాయి. సో ఏ కెమికల్స్ మిక్సింగ్ అవన్నీ ఉంటాయి కదా, కలర్లు, రంగులు, ఇంకా ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్స్, ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఫార్మా స్టాక్స్ కూడా 8% స్టాక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫార్మా స్టాక్స్ కలిసి వస్తాయి. నెక్స్ట్ నీరసాధిపతి కుజస్య ఫలం. నీరశేషో యదా భౌమ ప్రబాళ రక్తకాససాం రక్తచందన తామ్రాణం సువృద్ధిర్ భామతే గతి. నీరసాధిపతి కావున పగడములు, రాగి, రక్తచందనములు, ఎర్రని వస్త్రములు అభివృద్ధి చెందును. కాబట్టి ఎర్రని వస్త్రాలు కానీ ఎర్రటి భూములకు కానీ మంచి ధరలు పలుకుతాయి. అయా రైతులు, ఎర్రటి భూములు ఉన్న రైతులు మీరు భయపడకండి, మీ భూములకు ధరలు పెరుగుతాయి. తక్కువ రేట్లకు అమ్ముకోకండి, మంచి రేటుకి అమ్ముకోండి, కాంప్రమైజ్ అవ్వద్దు. ఎర్రటి భూములు ఉన్న రైతులు ఈ సంవత్సరం బాగా వస్తాయి. ఇది నవనాయకుల యొక్క ఫలితం. కాబట్టి అర్థం చేసుకోండి, మొత్తం హోల్ ఇయర్కి ఏమేమి చెప్పాను, ఏమేమి జాగ్రత్తలు పడాలో చెప్పాను. సో నెగిటివ్ వైపు ఎక్కువగా వెళ్ళకండి, ఉండండి. మళ్ళీ దీనికి కావాలంటే రిపీట్ చేసుకుంటూ చూస్తూ ఉండండి, తెలుస్తుంది. సో ఈ సంవత్సరము పశుపాలకం. ఎందుకోసం అంటే పశువులు లేకపోతే మనం ఉండం, పశువులతోటి మన జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి పశుపాలకుల విషయంలో ఏంటంటే ఈసారి యముడు పశుపాలకులు నాయకుడు అయ్యాడు. పశువులని కట్టేసేవాడు యముడయ్యాడు, విడిపించుకునేవాడు కృష్ణుడు అయ్యాడు. కృష్ణుడు బలరాముడు ఇద్దరు వచ్చి విడిపించుకెళ్తారు, కానీ కట్టేవాడు మాత్రం యమధర్మరాజు అయ్యాడు. అంటే ఏమవుతుంది అంటే ఈ సంవత్సరము కోళ్ళు, గొర్రెలు, ఏవైతే మనం మాంసాలు తింటామో ఈ తినే మాంసాలకు సంబంధించి చతుష్పాదములు, పక్షులు అంటే 4 కాళ్ళు, తర్వాత పక్షులు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఎక్కువగా మృత్యు ఎక్కువ ఉంటుంది. అంటే చాలా చచ్చిపోతాయి ఈ సంవత్సరం. దానివల్ల ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం లాభాలు కలుగుతాయి. మేకలు అమ్ముకునే వాళ్లకు, మేకల పెంపకం చేసే వాళ్ళకి, కోళ్ల పెంపకం చేసే వాళ్ళకి మాత్రం లాభాలు వస్తాయి. అంటే జనాలు ఎక్కువగా మాంసం తినడానికి ఇష్టపడతారు. జనాలలో యమధర్మరాజు వీలనమైపోయి నాన్ వెజ్ తింటారు. ఎవరైతే వెజిటేరియన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా బలవంతంగా నాన్ వెజ్ కిందకి డైవర్ట్ అయిపోతారు. సో ఇవి జరుగుతాయి. జిక్వా చాపల్యం ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం ప్రజలకు. అది తినాలనే కోరిక ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువగా చనిపోతాయి. అదేవిధంగా ఆవులు, తర్వాత గేదెలు, ఎద్దులు, ఇవి కూడా పశువధశాలకు ఎక్కువగా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా బజరంగ్ దళ్, మా బంధువులు, తర్వాత విశ్వ హిందూ పరిషత్ బంధువులు, సనాతన ధర్మ బంధువులు, గోవుల్ని కాపాడుకునే వాళ్ళు బజరంగ్ బలి రెడీగా ఉండండి, కాపాడండి. ఆ చట్టాలన్నీ నేర్చుకోండి, ఎక్కడ పడితే అక్కడ కాపాడండి. గోవు కనబడిందా తీసుకెళ్లి కారు అడ్డం పెట్టి ఆపేయండి, ఇది ఏమన్నా కానీ. నేనైతే ఇప్పటికి ఒక 3 వ్యాన్లను ఆపేసా. లోకల్ పోలీసులకు ఫోన్ చేసి గొడవ పెట్టుకొని అన్ని చేసి, నాకు పెద్ద పెద్ద ఎట్లా పరిచయం కదా, ఫోన్ చేసి నా ఇక్కడ ఆగింది, నేను ఇక్కడ ఆగిన, అయితే నేనన్నా పోనీ కానీ లేకపోతే వెహికల్ మాత్రం పోనీ అని చెప్పి ఆపేసా. నేషనల్ హైవే 44 మీద అట్లా ఆపి నేను దాదాపుగా నా వంత అయితే
ఓ 200 ఆవులను అయితే నేను కాపాడగలిగాను. గ్రేట్ అండి, గ్రేట్ సో గురుగారు. ఎవరైనా వెళుతున్నారు అంటే గోవులు కనిపించాయంటే ఆపేసేయండి, ఏం పర్లేదు, గొడవ పెట్టుకోండి. దగ్గరనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఈ మధ్య గూగుల్ ఉంది కదా, ఓకే గూగుల్ టెల్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ అంటే అదే వెంటనే చెప్తుంది. వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.